హాయ్ ఫ్రెండ్స్, శంకరమెట్లో అరకెళ్ళే రూట్ లో ఉన్న శంకరమెట అనే గ్రామం ఉంది. ఈరోజు ఆ గ్రామంలో సంత జరుగుతుందండి, ఆదివారం సంత. చూడండి రగ్గులు, ఎన్ని రకాల రగ్గులు ఉన్నాయో. రగ్గులు, ఉలవలు, సజ్జలు. చూడండి అమ్మ, ఏటమ్మా ఇది? బొబ్బర్లా? ఎంత పావు ఎంత? డబ్బా ఎంతమ్మా? 100 రూపాయలా? బఠానీ అయితే 50. కందిపప్పు అది ముసిరిపట్ట? ముసిరిపప్పు అంటారా దీన్ని? దీన్ని ఏమంటారమ్మా? అన్నం వండుకొచ్చేవి? పేరు చూస్తున్నారు కానీ సంత ఇదంతానే. ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. ఈ శంకరమెట్ట సంతలో అన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఫ్రెండ్స్, మనం ఇవాళ శంకరమెట్ట దగ్గర ఉన్నాం. ఆస్ట్రేలియా రోడ్ లో శంకరమెట్ట అనే గ్రామం ఉంది. ఇక్కడ ఆదివారం పూట సంత జరుగుతుంది. సంత జరుగుతుంది. ఆ సంత ఒకసారి చూద్దాం రండి. పిల్లలు ఆడుకున్న బొమ్మలు చూస్తాం కానీ, చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మలు కానీ ప్రతి వస్తువు, కొబ్బరికాయలు, బెల్లం, పప్పులు మూటలు కట్టేసి లెక్క ఉంటాయండి. చూసినా కానీ ప్రతి వస్తువులు కూడా ఇక్కడ సంతలో దొరుకుతున్నాయి. చూడండి ఎంత పెద్ద సంత, బాగుంది. మీ ఊరు సంత కానీ బాగానే ఉంది. అయితే నిన్న పుట్టినరోజు గురించి అని చెప్పి సంత మార్పించారు కదా. నిన్న పుట్టినరోజు అని చెప్పి సంత సైడ్ చేశాడు కదరా మీ ఊర్లోనే. గాజులు, అన్నా ఎప్పుడన్నా సంత? సోమవారమా, మంగళవారమా? మంగళవారం. ఎక్కడది? ఇక చూస్తారు కదండి, రకరకాల సబ్బులు ఎన్ని ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్స్ మన టౌన్లో కూడా దొరకట్లేదు కానీ ఇక్కడ బాగున్నారు ఆయిల్ ప్యాకెట్స్. మెయిన్ మన అంటే మన ఆనపకాయలు సామాన్లు మీరు వాడడం బాగుంది. వేస్తారు గట్లా. 20 రూపాయలు మొత్తం ఉంటుంది. ఇది మొత్తం వస్తుందా? మామూలు తాటికల్ మొత్తం ఉంటుందా? బీట్ అయినట్టు ఉంటుంది. ఓకే, బాగుంది. గ్లాస్ 20 రూపాయలు. కట్టుకోళ్ళు అంటారు కదా, మన అన్నంతో తయారు చదువుకోళ్ళది. నేను ఇక్కడ మన మట్టికల్ మన కాశీపట్నంలో దొరుకుతుంది ఎక్కువ. వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఓకే, బాగుంది. 2 వీకల్లోనా? ఇవి కింద ఉన్నారమ్మా. అది మనం చూపించలేదు కదా మరి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు చాలా మంది, అందరూ వస్తుంటారా?
చూపించాలా అందులో కూర్చోవా నువ్వు కొనసాగరా కాదు ఇందాక తీసా కదా నువ్వు నోరు మీ కుక్క నువ్వు మీరా నువ్వు మాట్లాడకూడదు వీడియో తీస్తున్నప్పుడు ఎవడ ఓ ఇంకా పేస అంత ఉంది చెప్తాను తీలే నీకు పెట్టలేదు అమ్మా నీకు తీలేరా ఓ చేపలు ఇవన్నీ చెరువు సముద్ర చేపలే అదే నిన్న చేతి కొనుక్కున్నావు కదా చేద్దాం ఒకసారి ఆగురా నువ్వు చెప్పకరా చిన్న అన్నా మొత్తం అంతా చెరువు చేపే కదా సముద్ర చేపనే సముద్రం ఏంటి చేపే రెడీమేడ్ కొట్టించుకోవడం రెడీమేడ్ గా కొనుక్కోరు కుట్టమనా రెడీమేడ్ జాకెట్లు కూడా కుట్టేది ఎక్కడ వచ్చే వారానికి ఆల్రెడీ అయితే చిన్న చిన్న ఆల్టరేషన్ అయితే అంటే ఇచ్చేస్తారు ఇవి చాలా ఎక్కువ ఉండేవి ఉన్నాయి ఇవి కూడా కృష్ణోడు ఇవి కూడా దీనికి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కదా అదే ట్రై చేసి ఇచ్చేదానికి వాళ్ళు సంత అయిపోయే లోపు రెడీ ఇచ్చేయాలి ఓకే బాగుంది ఆపేలా అన్ని సంతలకు వెళ్తారా ఈ సంత వరకు ఉంటారు సంతకానికి వస్తారు సంత వేసుకొని వెళ్ళిపోతారు ఈ వారం వచ్చిన కాగి ఇంట్లో కొడతారు దానివల్ల మీకు ఖాళీ ఉండదు బాగుంది సంత రేపు అనంతగిరి సంత కొట్టిన తర్వాత ఖాళీనా షాప్ లో దొరకదు కానీ చాలా క్వాలిటీ కూడా బాగున్నాయి మంచి మంచి కలర్లో ఎంత దూరం పడుతుంది నేను హెడ్ మ్యాన్ ఉంది బనీను ఇది పక్కదే ఓకే అంటే సేమ్ టౌన్లో వచ్చినట్టే బట్ కాకపోతే ఆ డిజైన్స్కి డిజైన్స్ చాలా డిఫరెన్స్ మన ఈ డిజైన్స్ ఎక్కడ పెట్టిన దొరకదు అంతే కదా ఓకే బాగుందన్న అన్ని ప్యాంట్లు షర్ట్లు అన్నీ చూస్తాను రెడీమేడ్ షర్ట్లు అవన్నీ ఏదైనా క్వాలిటీ పెట్టే ప్రైజ్ కాస్ట్లో ఉంటుంది మరి ఇక్కడ ఉన్న రెండు ఉండాలి అంతే కదానా అదే అదే అన్న దానికి ఉందా దీనికి ఉండాలి ఇది ఎంత పడుతుంది ట్రాక్ ఓకే బాగున్నాయి ఐటమ్స్ అయితే మొత్తం మంచి క్వాలిటీ కూడా ఉంది దీంట్లోనే క్వాలిటీ పీస్ ఇది ఎందుకంటే మీరు చూస్తుంటాం టౌన్ లాట్లోనే క్వాలిటీ పీస్ ఇది చూడగానే చెప్పొచ్చు కొన్ని ఐటమ్స్ చూస్తున్నా కానీ బట్టలు ఎంత పెద్దగా ఉన్నాయో అవసరం లేదు ఇల్లు అయిపోయి నువ్వు పైన డిస్టర్బ్ చేసావు అనుకోరా నీ వీడియో చేసేది కూడా నాకు అవ్వదురా అదే బాధరా ఓకే అది మన వాళ్ళు ఎక్కిసారు చూడు ఏంటి కావాలా హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇదంతా గిరిజనులు వాళ్ళ దగ్గర పండించుకున్న పంటలను తీసుకొచ్చి ఇక్కడ సంతలో అమ్ముతారు ఇక్కడ అమ్ముకొని
వీళ్ళకి కావాల్సిన సామాన్లు ఇదే సంతలో కొనుక్కొని వాళ్ళు పట్టుకెళ్తారండి. మనకి కావాల్సిన గిరిజనులు పండించే ప్రతి వస్తువు కూడా మనకు తాజాగా వస్తువు ఇక్కడ దొరుకుతుంది సంతకి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాగే ఇక్కడ వాళ్ళ పండగలకు కానీ ఇంట్లో ఫంక్షన్కైనా సరే బట్టలు కొనుక్కోవాలనుకున్నా సరే ఈ సంతలే వాళ్ళు ఉపయోగించుకుంటారు. చూడండి కాయగూరలు ఎంత తాజాగా ఉన్నాయో. వాళ్ళు సంతకు వచ్చే సమయంలోనే కోసి అలా తీసుకొచ్చి అమ్మి సాయంకాలం వాళ్ళకి కావాల్సిన సామాన్లు పట్టుకొని వెళ్తారు. ఈ సంతలో చాలా ఎక్కువగా మనకి అన్ని వస్తువులు కనబడతాయండి. ఎందుకంటే ఇక్కడ కిరాణా సామాన్లే కానీ అలాగే కాయగూరల వస్తువులతో పాటు గిరిజనులు పండించే జొన్నలు, గంటన్నం, గంట్లు రకరకాల వస్తువులు అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. చూస్తున్నాం కానీ చాలా పెద్దని ఈ సుంకరమట్ట సంత చాలా పెద్ద సంత అండి ఇది. ఈ ప్రాంతంలోకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. చూస్తున్నారు కానీ ఇక్కడ తినుబండారాలు కూడా ఇక్కడే తయారు చేసి అమ్ముతుంటారు. ఇలాంటి సంతల్లోని అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు సంతలో వ్యాపారం చేసుకుంటారు కదా, వాళ్ళకి తినుబండారాలు అలాగే టిఫిన్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. చూస్తున్నారు కానీ స్టీల్ సామాన్లు చూసారండి. ఏదో వండుతున్నారు. గారెలు, బజ్జీలు ఇక్కడే అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ ప్రతి ఇంట్లో కావాల్సిన వాళ్ళకి స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు అలాగే సిల్వర్ బిందులతో సైతం అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇటువంటి సంతలు ఈ అరకెళ్ళే ప్రాంతంలో ప్రతి రోజు వారానికి ఒక చొప్పున ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుందండి. ఆదివారం పంచే నువ్వు పట్టుకుని పదా, నువ్వు బండి తీసి పిల్లలు తీసుకున్నట్టు వెళ్ళిపో. ఇంకా కింద ఉంది సంత. ఇప్పుడేమో మనది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.